నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. మారిపోయారు సార్, మన హీరోలు మారిపోయారు. సంవత్సరానికో సినిమాకే ఆపసోపాలు పడుతున్న హీరోలు ఇప్పుడు ఏకంగా 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలా 2 సినిమాలు రిలీజ్ చేసే వాళ్ళందరూ చిన్న హీరోలు అనుకుంటున్నారేమో. ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తూ డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? సంవత్సరానికో సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నారు హీరోలు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది, ఆడియన్స్ సినారియో కూడా మారుతోంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ప్రభాస్ సినిమా సంవత్సరానికి 1 రిలీజ్ చేయాలంటేనే సీజన్లో ముహూర్తాలు చూడాలి. అలాంటిది ఈ సంవత్సరం ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అందులో ఒకటి ఆల్రెడీ సంక్రాంతికి రాజాసాబ్ గా ఆడియన్స్ ముందుకొచ్చేసింది. ప్రభాస్ రాజాసాబ్ తో ఈ సంవత్సరం ఒక సినిమా రిలీజ్ చేసేశారు. ఇక 2వ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అది కూడా దసరా సీజన్ లో. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీని విజయదశమికి రిలీజ్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ అనౌన్స్ చేసేసింది టీమ్. ఇక అఫీషియల్ పోస్టర్ రావడమే లేటు. రాజాసాబ్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాకపోవడంతో ఫౌజీ మీదే అందరి చూపులున్నాయి. మరి దసరాకి రాబోతున్న ఫౌజీ ప్రభాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి. ప్రభాస్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాడు. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్ కింగ్డమ్ సినిమా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా రౌడీ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. దాంతో ఈసారి ఎంటర్టైన్మెంట్ వడ్డీతో కలిపి కొడదామని ఫిక్స్ అయిపోయిన విజయ్ దేవరకొండ 3 నెలల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాడు. అందులో రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో చేస్తున్న రణబాలి సినిమాని సెప్టెంబర్ 11న వినాయక చవితి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విజయ్ రణబాలి కంటే ముందే రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమాని డిసెంబర్ రిలీజ్ కి ఫిక్స్ చేసుకున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కంప్లీట్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ తో విజయ్ చేస్తున్న రౌడీ జనార్దన మూవీ ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతోంది. ఇలా విజయ్ 3 నెలల గ్యాప్ లో సెప్టెంబర్ లో 1, డిసెంబర్ లో మరో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న హిట్స్ లో ఉన్న ఏం పట్టించుకోకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు హీరోలు. సంక్రాంతికి హిట్ కొట్టిన హీరో, అంతగా ఆకట్టుకోలేకపోయిన మరో హీరో, ఇద్దరూ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ వరుసగా ఫ్లాప్ల మీద ఫ్లాప్లతో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లాప్లున్నా సరే ఎక్కడా ఆగకుండా సినిమాలు కమిట్ అవ్వడం, రిలీజ్ చేయడం సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. అలా ఆల్రెడీ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ చేసి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా ఏమాత్రం స్లో డౌన్ అవ్వలేదు రవితేజ. అందుకే ఇరుముడితో కంబ్యాక్ అవుతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న ఇరుముడి సినిమాని ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. స్పిరిచువల్ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కుతున్న ఈ ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు రవితేజ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి ఈ సంవత్సరం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అనిల్ రావిపూడితో ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు 400 కోట్ల సక్సెస్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ ని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మెగాస్టార్. ఈ మధ్య కాలంలో తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లతో జెన్యూన్ హిట్ అయిన మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ కెరీర్ కి కావలసినంత బూస్టప్ ఇచ్చింది. మనశంకర వరప్రసాద్ తో పాటు ఈ సంవత్సరం మరో సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు చిరంజీవి. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాని సమ్మర్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చాలా సార్లు చెప్పింది టీం. అయితే అది మేలోనా జూన్లోనా అనేది డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉంది యూనిట్. ఎక్స్పెక్టేషన్స్ ఉన్న విశ్వంభర కూడా హిట్ అయితే ఇక మెగా ఫ్యాన్స్ సంబరాలకి తిరుగులేనట్టే. ఈ సంవత్సరం 2 సినిమాలతో రాబోతున్న మరో హీరో వెంకటేష్. వెంకటేష్ ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ లో ఇంపార్టెంట్ రోల్ చేసి సినిమా సక్సెస్ కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయ్యారు. అయితే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇలా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వెంకటేష్. స్టార్ హీరోలు, సీనియర్ స్టార్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటే మరి మాకేం తక్కువ అంటూ మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళలో ఈ సంవత్సరం 2 సార్లు ఆడియన్స్ ముందుకొచ్చేదెవరు?
ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో డీసెంట్ హిట్ అందుకున్నారు శర్వానంద్. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ 7 ఏళ్ల తర్వాత మంచి హిట్ అందుకున్న శర్వ ఈ సంవత్సరం మరో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. శర్వానంద్ లిస్ట్ లో ఆల్రెడీ 2 సినిమాలున్నాయి. శర్వానంద్ చేతిలో బైకర్ తో పాటు భోగి సినిమాలున్నాయి. బైకర్ నిజానికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇక భోగి సినిమా సంక్రాంతికి తప్ప మిగతా సీజన్ లో రిలీజ్ కి యాప్ట్ కాని టైటిల్. దాంతో ఈ సంవత్సరం బైకర్ ని రిలీజ్ చేసి భోగిని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఫిక్స్ చేస్తారని టాక్. పాన్ ఇండియా హీరో అయ్యాక సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు అడవి శేష్. అందులో లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేయని శేష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా 2 నెలల గ్యాప్ లోనే. ఈ మార్చి 19న శేష్ మృణాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమా రిలీజ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. మార్చిలో ఒక సినిమాతో పాటు మేలో మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు అడవి శేష్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గూఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢాచారి 2ని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. స్టార్లు, సీనియర్లు, మిడ్ రేంజ్ హీరోలు ఇలా వరుసగా హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా ఈ సంవత్సరం 2 సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు అందరూ. నిజానికి ఆల్మోస్ట్ అందరూ 2-3 సినిమాల్లో ఎంగేజ్ అయి ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం స్లోగానే ఉన్నారు. మరి వాళ్ళందరినీ బీట్ చేస్తూ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నది ఎవరు? మిడ్ రేంజ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటి అనుదీప్ డైరెక్షన్ లో చేస్తున్న ఫంకీని ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ చేస్తూ ప్రమోషన్ల స్పీడ్ పెంచేశాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్ ఫంకీతో కంబ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. విశ్వక్ లైనప్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. కంప్లీట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఈ సంవత్సరం లెగసీ అనే మరో పవర్ఫుల్ పొలిటికల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సాయి కిరణ్ రెడ్డి డైరెక్షన్ లో తన కెరీర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో లెగసీ మూవీని ఈ సంవత్సరమే ఆడియన్స్ ముందుకు తెస్తున్నాడు విశ్వక్. కాతో 100 కోట్ల హీరో అయిన కిరణ్ అభవరం కే ర్యాంప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి హిట్ కొట్టాడు. ఇక ఈ సంవత్సరం కూడా 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీని సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసిన కిరణ్ అభవరం ఇయర్ ఎండ్ లోపు స్పెషల్లీ వరుసగా హిట్లు కొడుతున్న దీపావళి సీజన్ లో మరో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత ఆరెంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు నిఖిల్. అంతేకాదు కార్తికేయ 2 తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నిఖిల్ 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అందులో స్వయంభూ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే మరో సినిమా ఇండియా హౌస్ ని ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ విష్ణు కూడా ఈ సంవత్సరం 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో ఒకటి ఫిబ్రవరిలోనే విష్ణు విన్యాసం సినిమాని రిలీజ్ కి రెడీ చేసుకుంటున్నాడు. విష్ణు విన్యాసంతో పాటు మృత్యుంజయ్ మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీ, ఈ రెండింట్లో ఒక సినిమాని మరో సీజన్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగులోనే కాదు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అందులో సౌత్ హీరోలు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న నాన్ తెలుగు హీరోలు ఎవరు? కన్నడ స్టార్ హీరో యష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో భారీ స్టార్ క్యాస్ట్ తో గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ మార్చి 19న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సంవత్సరం దీపావళికి ఇండియాలోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో యష్ రావణాసురుడిగా రోల్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఒకటి కరుపు సినిమా అయితే మరొకటి వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా. కొన్నాళ్లుగా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య ఈసారి తెలుగు, తమిళ్ రెండిట్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కరా సినిమాతో బిజీగా ఉన్న ధనుష్ లేటెస్ట్ గా తన 55వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతున్నాయి. పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కూడా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ గాంధీ ట్యాక్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ ఈ సమ్మర్ లో పూరి జగన్ తో చేస్తున్న స్లమ్ డాగ్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఇదే లిస్ట్ లో జాయిన్ అయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషలో వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ తెలుగులోనే 2 సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నారు. అందులో ఆకాశంలో ఒక తారాతో పాటు మలయాళం, తెలుగులో చేస్తున్న మరో సినిమాని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఈ సంవత్సరం 2 సినిమాలతో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు హీరోలు. ఇదే వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.
Fashion partner Shoppers Stop.